ప్రైజ్ ద లార్డ్. క్రిస్టోస్ మినిస్ట్రీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్తుతులు 5వ భాగము. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్తవైన తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్తవైన తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. మీ నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును, సూర్యచంద్ర నక్షత్రములను, భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్తవైన తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మట్టితో నరులను నిర్మించిన సృష్టికర్తవైన తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. రాజాదిరాజువు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడవయ్యా, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, అతి కాంక్షణీయుడవు ప్రభువా, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవైన తండ్రి, బలవంతుడైన దేవా, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన మీ నామము, ఘనమైన మీ నామము, పూజింపదగిన మీ నామమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినందదగిన మీ నామమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. అన్ని నామముల కంటే మీ నామము పైనామము గనుక మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ సింహాసనం మీద మీరు ఆసీనుడై ఉన్నావు ప్రభువా, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. భూమి మీ పాదపీఠము, ఆకాశము మీ సింహాసనము గనుక మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము వేవేల దూతలతో, 24 పెద్దలతో, 4 జీవులతో, కెరూబులతో, శరావులతో నిత్యము మీ పొడుచున్న మా తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా దిగివచ్చావు తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మా కొరకు భూమి మీదకి వచ్చిన తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని వాగ్దానమిచ్చిన తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ రీతిగా మేమందరము మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుటకు, సజీవులుగా ఉండుటకు మీరు కనికరించినందులకై మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి.